చూద్దాం. హైదరాబాద్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద దాడిలో 19 మంది వైసీపీ నేతలపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతు చూస్తాం, ఆఫీసుని పగలగొడతాం, మేము తలుచుకుంటే ఆఫీసు నుంచి ఒక్కరు కూడా బయటికి పోలేరని బెదిరించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. హైదరాబాద్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్పై వైసీపీ నేతల దాడికి సంబంధించి 19 మంది నేతలపై కేసు నమోదు చేశారు ఫిలింనగర్ పోలీసులు. పూర్తి వివరాలని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, ఎవరెవరిపై కేసులు నమోదు చేశారు, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దౌర్జన్యం దాడుల వ్యవహారానికి సంబంధించి వైసీపీ నేతలపైన ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 19 మంది ప్రధాన నాయకులు, అంటే ఆ పార్టీలో కీలక నాయకులు, మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ప్రస్తుత ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు, మరోవైపు పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నాయకులు 19 మంది పైన ప్రస్తుతం కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్ 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 క్లాస్ 5 కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే బిఎన్ఎస్ చట్టం 2 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ముఖ్యంగా వీళ్ళు అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వచ్చినటువంటి సమయంలో నిరసన పేరుతోటి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ముఖ్యంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి పైన దూషించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మీ అంతు చూస్తాం, మీ ఆఫీసును పగలగొడతాం, మేము తలుచుకుంటే ఆఫీస్ నుండి ఒక్కరు కూడా బయటికి వెళ్ళలేరు అంటూ కూడా బెదిరింపులకు దౌర్జన్యానికి పాల్పడినటువంటి సంఘటన. మేము తలుచుకుంటే ఆఫీస్ నుండి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ బయటికి వెళ్ళలేరంటూ కూడా వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ లో కూడా స్పష్టంగా పోలీసులు పేర్కోవడం జరిగింది. ప్రస్తుతం ఎఫ్ఐఆర్ లో నిందితులుగా ఉన్నటువంటి వారు మాజీ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు, జోగి రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, మార్గాని భరత్, నాగార్జున, ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, శంకర్ నారాయణ, ఆపిరెడ్డి, రమేష్ యాదవ్, గురుమూర్తి, రామసుబ్బారెడ్డి, కల్పలతారెడ్డి, కంబపాటి రావుబాబు, చంద్రశేఖర్, లక్ష్మీ పార్వతితో సహా శ్రీకాంత్ రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి తో పాటు ఇజ్రాయెల్ కూడా ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. వీరంతా కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏబిఎన్ కార్యాలయంలో అక్రమంగా చొరబడేటువంటి ప్రయత్నం చేశారు. ధర్నా నిరసన పేరుతోటి అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వేమూరి రాధాకృష్ణారావు గారి పైన అంటే నోటితో చెప్పని పదాలు వాళ్ళు అక్కడ ఉపయోగించారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వైసీపీ నేతలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉద్యోగుల పట్ల అత్యంత వికృతంగా దుర్భాషలాడుతూ భయపెట్టే విధంగా ప్రవర్తించారు కాబట్టి వీరిపై కేసు నమోదు చేశామనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. వీరితో పాటు వచ్చినటువంటి అనుచర గానాన్ని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళ ఎవరు ఏంటనేటువంటి వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఈ కేసులో మరికొంతమంది నిందితులుగా చేర్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రవీణ్, అయితే పెట్టిన సెక్షన్లు ప్రకారం అంటే ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి? 351 అని చెప్పారు, బిఎన్ఎస్ సెక్షన్స్, ఇంకా పలు సెక్షన్స్ చెప్పారు కదా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. ప్రస్తుతం 351 క్లాస్ 2 అంటే రహస్యంగా వీళ్ళు బెదిరింపులకు పాల్పడడం, భయభ్రాంతులకు గురి చేయడం, మరోవైపు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఆ ప్రధాన కార్యాలయం ముందు వీళ్ళు చేసినటువంటి హంగామా, వీటన్నిటిపై కూడా 351 క్లాస్ 2 కింద వస్తుంది. మరోవైపు బిఎన్ఎస్ చట్టం రెడ్ విత్ 3/5 ప్రకారం వీళ్ళంతా కూడా కామన్ ఇంటెన్షన్ తోటే వచ్చారు. ఒక కుట్రపూరితంగా ఒక కామన్ ఇంటెన్షన్ తోటే ఇక్కడికి వచ్చి దాడులకు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఉద్దేశపూర్వకంగా వీళ్ళు అసభ్యకరమైనటువంటి పదజాలం తోటి దూషించడం, భయభ్రాంతులకు గురి చేసినటువంటి సెక్షన్ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం జోడించడం జరిగింది. మరోవైపు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా చేసుకొని ఈ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి నిందితులందరికీ కూడా ఫిలింనగర్ పోలీసులు నోటీసులు జారీ చేసి వాళ్ళని విచారణకు పిలిచేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన పేరుతోటి దౌర్జన్యం, మరోవైపు అసభ్యకరమైనటువంటి పదజాలం దూషించడం, మరోవైపు అక్కడ అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంతో పాటు ఆంధ్రజ్యోతి సంస్థకు సంబంధించినటువంటి కొన్ని ఆఫీసుల వద్ద వాళ్ళు చేసినటువంటి హడావిడి హంగామాపై కూడా పూర్తి స్థాయిలో ఏపీ పోలీసులు కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రవీణ్, మీరు అన్నట్టుగా ఇందాక కొన్ని ఎవిడెన్స్ అన్నారు, టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఎలాంటి ఎవిడెన్స్ పోలీసులు కన్సిడర్ చేస్తారు? అయితే ఇప్పటి వరకు మనం ఇచ్చినటువంటి అంటే
కార్యాలయం ముందు పోలీసులు కూడా కొన్ని వీడియోలు చిత్రీకరించడం జరిగింది. ఎందుకంటే శాంతియుతంగా నిరసనకు వస్తున్నామని చెప్పి శాంతియుతమైనటువంటి నిరసన ఆందోళన పేరుతోటి ఏదే కార్యాలయం ముందు వాళ్ళు చేసినటువంటి రచ్చ ఏదైతే ఉందో వాటిపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించడం జరిగింది. ఎందుకంటే పోలీసులు కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు విద్వేషపూరితంగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, మరోవైపు ఆంధ్రజ్యోతి సంస్థల హిందీ పైన చేసినటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు కావచ్చు, మరోవైపు ఎంప్లాయీస్ ను బెదిరింపులకు దిగినటువంటి అంశాలు, మరోవైపు ఆఫీస్ లోపలికి చొచ్చుకొని వెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో అక్కడ పోలీసులు అడ్డుకోవడం, మరోవైపు ఆ ఏబిఎన్ కార్యాలయం నుంచి వాళ్ళని పంపిస్తున్నటువంటి క్రమంలో అపోలో హాస్పిటల్ సమీపంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి మొత్తం పోలీసుల పైన కూడా వీళ్ళు ఒక రకంగా దూషించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంతో మంది రోగులు ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి కనపడింది. మరోవైపు 3 అంబులెన్సులు అత్యవసరంగా అంబులెన్సులు వైద్య చికిత్స కోసం అపోలో హాస్పిటల్ వైపు వెళ్లేటువంటి అంబులెన్సులు వీరి వల్ల మొత్తం కూడా ట్రాఫిక్ అంతా జామ్ అయినటువంటి సందర్భం కనపడింది. దీంతో ఇవన్నిటిని కూడా పరిగణలో తీసుకున్న తర్వాత పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. మరికొన్ని అంశాలు కూడా ఇన్వెస్టిగేషన్ లో ఈ ఎఫ్ఐఆర్ లో మరికొంత ఆల్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరికొన్ని సెక్షన్స్ కూడా జోడించేటువంటి అవకాశం కనపడుతుంది. ఇంకా ఐడెంటిఫై కానిటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఈ నిరసన పేరుతోటి దౌర్జన్యానికి పాల్పడడం, అక్కడ దూషించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో ఆ వీడియోలు కావచ్చు, ఫోటోగ్రఫీలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈ కేసులో మరికొంతమందిని ఎఫ్ఐఆర్ లో నిందితులుగా చేర్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రవీణ్, అదేవిధంగా మీరు అంటున్నట్టుగా తదుపరి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి ఈ కేసుకు సంబంధించి? ఇప్పటి వరకు బిఎన్ఎస్ చట్టం 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 క్లాస్ 5 కింద కేసు నమోదు చేశారు. ముందుగా వీళ్ళకి నోటీసులు జారీ చేస్తారు. అంటే విచారణకు హాజరు కావాలంటూ కూడా వీళ్ళకి నోటీసులు జారీ చేస్తారు. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలకు పోలీసులు ఉపక్రమించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం వీరిపైన 2 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. వీళ్ళ నుంచి వివరణ రాబడతారు. వీళ్ళు ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చారు, వీళ్ళు ఎవరెవరు ఏమేమి అక్కడ దౌర్జన్యానికి పాల్పడ్డారు, అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించారు, దాడులకు ప్రయత్నం చేశారు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ కూడా ప్రాసిక్యూషన్ ముందు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మరి దాని తర్వాత చట్ట ప్రకారం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పోలీసులు విచారణ తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ 19 మంది నిందితులకి కూడా ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళని విచారణ జరిపిన తర్వాతే తదుపరి చర్యలకు వెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.